తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు ఈ యొక్క తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే టాపిక్ మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో భాగంగా ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 2లో ఒక సిలబస్లో భాగంగా తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది ఉన్నది. మనకి ఇక ఈరోజు టాపిక్ సమ్మక్క సారక్క జాతర మరియు సర్వాయి పాపన్న. అంటే మాకు మెయిన్స్లో ప్రశ్న సమ్మక్క సారక్క జాతరకున్న ప్రాధాన్యత ఏంటి అనే అనే ప్రశ్న, అలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన వివరాలు వివరిస్తాను. తర్వాత మనకు సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా మేడారం గిరిజనుల సమ్మక్క సారక్క జాతర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాతర. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం గ్రామంలో గిరిజనుల జాతర సమ్మక్క సారక్క జాతర అనేది జరుగుతుంది. ఇది తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన జాతరగా భావిస్తారు. తెలంగాణలో అనేక జాతరలు జరుగుతాయి. ఇది ఒక గొప్ప గిరిజన జాతర. అదేవిధంగా అనేక జాతరలు ఉన్నాయి. కానీ మేడారం సమ్మక్క సారక్క జాతరకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఇది తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాతరగా చెప్పబడుతుంది. గత 700 సంవత్సరాలుగా ఈ జాతర అనేది జరుగుతుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే సమ్మక్క సారక్కల స్మృతి చిహ్నం వారి గుర్తుగా ఈ పండుగ జరుగుతుంది. వారి గుర్తుగా ఈ స్మృతి చిహ్నంగా ఈ పండుగ ఈ జాతర జరుగుతుంది. ఈ జాతర దేశంలోనే పెద్దదిగా జరుగుతున్న ఒక గిరిజన జాతర, ఒక గిరిజన సాంప్రదాయ ఉత్సవం. అంటే భారతదేశంలోనే ఒక పెద్ద జాతరగా ప్రఖ్యాతిగాంచింది ఇది. అంటే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. ఈ జాతర ఎందుకు జరుగుతుందంటే సమ్మక్క సారక్కల స్మృతి చిహ్నంగా ఈ పండుగ అనేది జరుపుకుంటారు. ఇది దేశంలోనే పెద్దదిగా జరుగుతున్న ఒక గిరిజన జాతర, గిరిజన సాంప్రదాయ ఉత్సవం. తర్వాత ప్రస్తుతం ఉన్న వరంగల్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలం, ప్రస్తుతం ఉన్న వరంగల్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలము మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఇప్పుడు ఉన్న వరంగల్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరలో గిరిజనేతరులే ఎక్కువగా పాల్గొంటారు. ఈ జాతర వరంగల్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలం మేడారం అనే గ్రామంలో జాతర జరుగుతుంది. ఈ జాతరలో మరి గిరిజనుల కంటే గిరిజనేతరులే ఎక్కువగా పాల్గొంటారు. అంటే దీని స్టోరీ ఏంటంటే కాకతీయ ప్రతాపరుద్రుని దగ్గర ప్రతాపరుద్రుడు కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో అతని సామంతుడుగా కోయరాజు అయిన పడిగిద్దరాజు అనేవాడు ఈయన ప్రతాపరుద్రుని సామంతునిగా పాలించేవాడు. అంటే ఓరుగల్లు రాజధానిగా హనమకొండ ఓరుగల్లు రాజధానిగా వాళ్ళు పాలించారు. కాకతీయుల్లో మనకు తొలి కాకతీయులు, మరి కాకతీయులు అనే ఇద్దరున్నారు. దీంట్లో మనకు తొలి కాకతీయ రాజులు కాలంలో వాళ్ళు సామంతులుగా పనిచేశారు. తర్వాత చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. మలి కాకతీయ రాజులు వాళ్ళు స్వతంత్ర పరిపాలన చేశారు. వాళ్ళలో మనకు రుద్రదేవుడు అనేవాడు స్వతంత్ర రాజ్యాన్ని, కాకతీయ సామ్రాజ్యాన్ని తన స్వతంత్రాన్ని 1163 సంవత్సరంలో ప్రకటించుకోవడం జరిగింది. తర్వాత మనకు పరిపాలించిన గణపతి దేవుడు, తర్వాత రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, ఇట్లా కాకతీయ రాజులు మనకు 1000 నుంచి 1323 సంవత్సరాల మధ్య హనమకొండ ఓరుగల్లు రాజధానిగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆయనకు ఈ విధంగా ఆ ప్రతాపరుద్రునికి సామంతునిగా ఒక కోయరాజు అయిన పడిగిద్దరాజు, అంటే మనకు రుద్రదేవుని కూడా మొదటి ప్రతాపరుద్రుడు అని అంటారు. తర్వాత చివరి పాలకుడు రెండో ప్రతాపరుద్రుడు, రుద్రదేవుడేమో మొదటి ప్రతాపరుద్రుడిగా భావిస్తారు. ఈ విధంగా కాకతీయ ప్రతాపరుద్రుని సామంతునిగా ఒక కోయరాజు పరిపాలించేవాడట. ఆయన పేరు పడిగిద్దరాజు.
పడిగిద్దరాజు అనేవాడు మేడారం పరిగణను పాలించేవాడు. పడిగిద్దరాజు అనేవాడు కోయరాజు అయిన పడిగిద్దరాజు మేడారం అంటే ఈ కోయరాజు అయిన పడిగిద్దరాజు కాకతీయ ప్రతాపరుద్రుని దగ్గర సామంతునిగా మేడారం ప్రాంతాన్ని పరిగణను పాలించేవాడు. తర్వాత కరీంనగర్ ప్రాంతాన్ని పాలించే కోయరాజైన మరొక రాజు ఉన్నారు. కరీంనగర్ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఆయన పేరు మేడరాజు. ఆ విధంగా కరీంనగర్ ప్రాంతాన్ని పాలించే కోయరాజైన మేడరాజు తన కుమార్తె అయిన సమ్మక్కను పడిగిద్దరాజుకి ఇచ్చి వివాహం జరిపించడం జరిగింది. ఈ విధంగా వివాహం చేస్తే వీరికి సారలమ్మ, నాగులమ్మ మరియు జంపన్న అనేవాళ్ళు జన్మించారు. సారలమ్మ, నాగులమ్మ అనే కుమార్తెలు, తర్వాత జంపన్న అనే కుమారుడు జన్మించాడు. ఆ విధంగా ఇక్కడ కాకతీయ ప్రతాపరుద్రుని సామంతునిగా ఒక కోయరాజు ఉంటారు. ఆయన పేరు పడిగిద్దరాజు. ఆయన మేడారం ప్రాంతాన్ని పరిగణాన్ని పరిపాలించేవాడు. అదేవిధంగా మరొక కోయరాజు కరీంనగర్ ప్రాంతాన్ని పాలించే కోయరాజైన మేడరాజు తన కుమార్తె అయిన సమ్మక్కను పడిగిద్దరాజుకి ఇచ్చి వివాహం జరిపించాడు. వీరికి సారలమ్మ, నాగులమ్మ అనే కుమార్తెలు మరియు జంపన్న అనే కుమారులు జన్మించారు. తర్వాత మేడారంలో వరుస కరువులు వచ్చినాయి. అంటే సామంతరాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ సార్వభౌముడు అయితే ఎవరి కింద సామంతులుగా ఉంటారో వాళ్ళకు కప్పం చెల్లిస్తుంటారు. కానీ ఈ విధంగా కప్పం చెల్లించే క్రమంలో మరి ఈ పడిగిద్దరాజు తర్వాత వీళ్ళు కూడా కప్పం చెల్లించేవారు. అయితే మేడారంలో వరుస కరువు వచ్చింది. అంటే వర్షాలు పడలేదు, దానివల్ల పంటలు పండలేదు. దానివల్ల బాగా కరువు వరుసగా ఒక 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు కరువు వచ్చింది. మేడారంలో వచ్చిన వరుస కరువుల వల్ల వాళ్ళు కప్పం చెల్లించలేకపోయారు. పడిగిద్దరాజు ప్రతాపరుద్రునికి కప్పం డబ్బులు ఇవ్వలేకపోయాడు, కప్పం చెల్లించలేకపోయాడు. ఆ విధంగా మరి చెల్లించలేకపోయిన వల్ల పడిగిద్దరాజుపైకి కాకతీయ సైన్యం పంపబడింది. పడిగిద్దరాజుపైకి ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని పంపించాడు. అక్కడ జరిగిన యుద్ధంలో పడిగిద్దరాజు తన కుమార్తెలతో సహా మరణించాడు. అంటే ఆ యుద్ధభూమిలో చాలా ఘోర యుద్ధం జరిగింది. అక్కడ జరిగిన యుద్ధంలో పడిగిద్దరాజు తన కుమార్తెలతో సహా మరణించాడు. తన కుమార్తెలు ఎవరు? సారలమ్మ, నాగులమ్మ ఇద్దరు కుమార్తెలతో సహా పడిగిద్దరాజు మరణించడం జరిగింది. అంటే పోరాటం చేసి మరణించాడు. ఆయన కుమారుడైన జంపన్న కాకతీయ సైన్యాలతో చాలా హోరీగా పోరాటం చేసి గాయపడ్డాడు. ఈ యుద్ధంలో ఆయన గాయపడి సంపెంగ వాగులో పడి మరణించాడు. ఇట్లా జంపన్న మరణించాడు. దాంతో ఆ వాగుకు జంపన్న వాగు అనే పేరు వచ్చిందని ప్రతీతి. ఆ విధంగా ఆ వాగుకు జంపన్న వాగు అనే పేరు వచ్చిందని ప్రతీతి. సంపెంగ వాగులో పడి ఆయన మరణించాడు. దానితో ఆ వాగుకు జంపన్న వాగు అనే పేరు వచ్చిందని ఒక ప్రతీతి. తర్వాత పడిగిద్దరాజు భార్య అయిన సమ్మక్క అపరకాలిల కాకతీయ సైన్యాలతో పోరాటం చేసింది. పడిగిద్దరాజు భార్య అయిన సమ్మక్క అపరకాలిల కాకతీయ సైన్యాలతో వీరోచితమైన పోరాటం చేసింది. ఈ విధంగా పోరాటం చేస్తుండగా ఒక సైనికుడు బల్లెంతో అధర్మ యుద్ధం చేసి అధర్మంగా బల్లెంతో ఆమె వెనక నుండి పొడవడంతో గాయపడి ఆమె మరణించింది. ఆమె మరణించిన స్థలంలో గద్దెలను నిర్మించి రెండేళ్లకు ఒకసారి ఉత్సవాలు జరిపితే ఆమె మరణించిన స్థలం. ఆ విధంగా కాకతీయ సైనికుడు సమ్మక్క కాకతీయ సైన్యాలతో పోరాటం చేస్తుండగా ఒక కాకతీయ సైనికుడు బల్లెంతో ఆమెను వెనక నుండి పొడవడం జరిగింది. ఆమె గాయపడి మరణించింది. ఆ విధంగా మరణించిన స్థలంలో గద్దెలు నిర్మించి రెండేళ్లకు ఒకసారి ఉత్సవాలు జరిపితే భక్తుల కోరికలు తీరుస్తానని చెప్పి సమ్మక్క తుది శ్వాస విడిచినట్లు చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. భక్తులు కోరికలు తీరుస్తారని చెప్పి సమ్మక్క తుది శ్వాస విడిచినట్లు చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. ఒకవేళ ఆమెకు దేవాలయం నిర్మించి ఆ మరణించిన స్థలంలో గద్దెలు నిర్మించి 2 సంవత్సరాలకు ఒకసారి ఉత్సవాలు జరిపితే భక్తుల కోరికలు తీరుస్తానని సమ్మక్క తుదిశ్వాస విడిచినట్లు ఒక చారిత్రక గాథ ప్రచారంలో ఉన్నది. దాంతో నాటి నుంచి నేటి వరకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నుంచి 4 రోజుల పాటు అతి వైభవంగా గిరిజన జాతర ఈ సమ్మక్క సారక్క జాతర చేస్తున్నారు.
అంటే ఈ విధంగా ఆమె చెప్పి మరణించినట్టు భక్తుల కోరికలు తీరుస్తానని సమ్మక్క తుది శ్వాస విడిచినట్టు చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. దాంతో నాటి నుంచి నేటి వరకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నుంచి 4 రోజుల పాటు అతి వైభవంగా ఈ గిరిజన జాతర నిర్వహిస్తున్నారు. అయితే మరొక చారిత్రక గాథ కూడా ప్రచారంలో ఉంది. మరొక చారిత్రక గాథ ప్రకారం ఏంటంటే కాకతీయ సైనికుడు సమ్మక్క వీరోచిత పోరాటం చేస్తుండగా ఒక కాకతీయ సైనికుడు సమ్మక్కను వెనక నుంచి పొడవడంతో ఆమె గాయాలతో ఈశాన్య దిశగా ఉన్న చిలకలగుట్టపైకి వెళ్ళి అదృశ్యమైపోయిందట. అంటే ఆమె కాకతీయ సైనికుడు బల్లెంతో వెనక నుంచి పొడవడంతో ఆమె ఆమెకు చాలా గాయపడి తీవ్ర గాయాలతో ఈశాన్య దిశగా ఉన్న చిలకలగుట్టపైకి వెళ్ళి అదృశ్యమైంది. ఈ విధంగా అదృశ్యం కావడం వల్ల గిరిజనులు అక్కడికి వెళ్ళి చూశారట. గిరిజనులు ఆ విధంగా చిలకలగుట్టపైకి వెళ్ళింది ఎక్కడికి పోయిందని చెప్పేసి గిరిజనులు అక్కడికి వెళ్ళి చూడగా చిలకలగుట్ట మీద నాగవృక్షం ఉంది. ఆ నాగవృక్షం సమీపంలో వారికి కుంకుమ భరిణ లభించింది. ఒక నాగవృక్షం ఉంది ఆ గుట్ట పైన. ఆ నాగవృక్షం సమీపంలో వారికి ఒక కుంకుమ భరిణ లభించింది. వారు ఆ కుంకుమ భరిణనే సమ్మక్కగా భావించి పూజలు చేసేవారు. అది క్రమంగా ఈ విధంగా పూజలు చేసేవారు. అది క్రమంగా జాతరగా మారిపోయింది. సమ్మక్క సారక్కలు తమ జాతి కోసము ప్రాణత్యాగం చేశారని గిరిజనులు భావించారు. సమ్మక్క సారక్కలు తమ జాతి కోసమే ప్రాణత్యాగం చేశారు. తమ జాతి కోసమే ప్రాణత్యాగం చేశారు. తమ జాతి కోసం వాళ్ళు ఎంతో ప్రాణత్యాగం చేశారని గిరిజనులు భావించారు. తర్వాత సమ్మక్క సారక్క జాతర జరిగే పద్ధతి ఏంటి, ఏ విధంగా ఈ జాతర జరుగుతుంది? సమ్మక్క సారక్క జాతర మొదటి రోజు కన్నెపల్లి నుండి సారక్కను గద్దెకు తీసుకువస్తారు. మొదటి రోజు కన్నెపల్లి అనే గ్రామం నుండి సారక్కను గద్దె మీదకి తీసుకువస్తారు. రెండవ రోజు చిలకలగుట్టపై నుంచి గిరిజన పూజారులు సమ్మక్క దేవతను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. రెండవ రోజు మొదటి రోజు కన్నెపల్లి నుండి సారక్కను గద్దెపైకి తీసుకువస్తారు. రెండవ రోజు చిలకలగుట్టపై నుంచి గిరిజన పూజారులు సమ్మక్క దేవతను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దీంతో జాతర ఊపందుకుంటుంది. మూడో రోజున గద్దెలపై ప్రతిష్ఠితులైన సమ్మక్క సారక్క దేవతలను మూడో రోజున భక్తులు గద్దెలపై ప్రతిష్ఠితులైన సమ్మక్క సారక్క దేవతలను జంపన్న వాగులో స్నానం చేసిన భక్తులు ఈ దేవతలను దర్శించుకొని ఈ దేవతలకు నగలు, బంగారము, వెండి, బెల్లము, కొబ్బరికాయలు, చీరలు సమర్పించుకుంటారు. అంటే మూడో రోజున గద్దెలపై మొదటి రోజున సారక్కని కన్నపల్లి నుంచి తీసుకొచ్చి గద్దెపైన తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. రెండవ రోజున సమ్మక్కను చిలకలగుట్టపై నుంచి తీసుకొని వచ్చిన గిరిజన పూజారులు గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఆ విధంగా మూడో రోజున గద్దెలపైన ప్రతిష్ఠితులైన సమ్మక్క సారక్క దేవతలను ప్రతి భక్తులు ఏం చేస్తారంటే జంపన్న వాగులో స్నానం చేసి భక్తులు ఈ దేవతలను దర్శించుకుంటారు. ఆ సమయంలో వీరు నగలు, బంగారము, వెండి, బెల్లము, కొబ్బరికాయలు, చీరలు ఆ దేవతలకు సమర్పించుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు త్రాసులో తూకం వేసి అంతే మొత్తం బంగారం అంటే ఇక్కడ బెల్లం కొనుగోలు చేసి గద్దెల వద్ద దేవతలకు నివేదిస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు త్రాసులో తూకం వేసి, అంటే తమకు ఈక్వలెంట్ తమ బరువు ఎంత ఉందో అంతే బరువు ఉన్న బెల్లాన్ని కొనుగోలు చేసి త్రాసులో తూకం వేసి అంతే మొత్తం బెల్లాన్ని కొనుగోలు చేసి గద్దెల వద్ద దేవతలకు నివేదిస్తారు. ఇక్కడ
బంగారం అంటే ఏంటంటే బెల్లాన్ని బంగారం అని అంటారు. తర్వాత అదేవిధంగా కోళ్ళు గొర్రెలను బలిస్తారు. కోళ్ళు మరి గొర్రెలను కూడా ఈ దేవతలకు బలిస్తారు. తర్వాత నాలుగో రోజున తర్వాత ఆవాహనం పలికి ఆవాహనం పలికి సాయంత్రం అమ్మవార్లిద్దరిని వనప్రవేశం చేయిస్తారు. నాలుగో రోజున ఆవాహనం పలికి సాయంత్రము అమ్మవార్లిద్దరిని దేవతలిద్దరిని వనప్రవేశం చేయిస్తారు. దీంతో జాతర అనేది ముగుస్తుంది. ఇది సమ్మక్క సారక్క జాతర జరిగే విధానం. ఇక్కడ మొత్తము మనకి ఇక్కడ ఏంటంటే బెల్లం చాలా ఇంపార్టెంట్. సమ్మక్క సారక్క దేవతలకు బంగారం దేన్ని ఇచ్చే ముఖ్యమైన పదార్థం ఏంటంటే బెల్లం. మేడారానికి 10 కిలోమీటర్ల దూరంలో గల బయ్యక్కపేట మేడారానికి 10 కిలోమీటర్ల దూరంలో గల బయ్యక్కపేట గ్రామానికి చెందిన గిరిజనుల చేత మొదటిసారిగా ఈ సమ్మక్క సారక్క జాతర జరపబడింది. మేడారానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బయ్యక్కపేట అనే గ్రామం. ఆ గ్రామానికి చెందిన గిరిజనులు మొట్టమొదటిసారిగా ఈ సమ్మక్క సారక్క జాతర జరిపారు. తర్వాత ఈ దేవతలకు పూజారులుగా ఈ సమ్మక్క సారక్క దేవతలకు పూజారులుగా 12 కుటుంబాల వారు వ్యవహరిస్తున్నారు. ఈ దేవతలకు పూజారులుగా 12 కుటుంబాల వారు వ్యవహరిస్తున్నారు. ఈ జాతరలో జంతువులను పూజించడం ఆచారంగా వస్తుంది. ఈ జాతరలో జంతువులను పూజించడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. సమ్మక్కకు నాగస్వరము, సారక్కకు పెద్ద పులి, పడిగిద్దరాజుకు తాబేలు సంకేతాలు. అంటే ఇట్లా జంతువులకు వీళ్ళు ఈ విధంగా వీరికి సంకేత రూపాలు ఇచ్చారన్నమాట. సమ్మక్క నాగస్వరం, నాగభావం కనబడితే సమ్మక్కకు నిదర్శనం అది. సమ్మక్కకు నాగస్వరము ఆమె గుర్తుగా పెట్టారు. అదే సారక్కకు పెద్ద పులి అంటే సారక ప్రత్యాంశంగా పెట్టుకున్నారు. తర్వాత పడిగిద్దరాజుకు తాబేలును సంకేతాలుగా పెట్టుకున్నారు. వీటన్నిటికీ నాగస్వరానికి, పెద్ద పులికి, తర్వాత తాబేలుకు వాటికి నేటికి పూజిస్తారు. ఆ జంతువులను వీటిని కూడా నేటికి ఇప్పటికీ కూడా ఈ జంతువులను కూడా పూజిస్తుంటారు. ప్రభుత్వం 1960 సంవత్సరం నుండి ఈ జాతరను దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చింది. అంతకుముందు దేవాదాయ శాఖ పరిధిలో లేదు. అయితే ప్రభుత్వం 1968 నుండి ఈ జాతరను ప్రభుత్వంలో ఉన్న దేవాదాయ శాఖ పరిధిలోకి పరిధిలోకి తెచ్చింది. ఈ జాతరను ఆసియాలోని పెద్ద జాతరగా యునెస్కో గుర్తించింది. ఈ జాతరను ఆసియా ఖండంలోనే ఒక పెద్ద జాతరగా యునెస్కో గుర్తించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1996 ఫిబ్రవరి 1 తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 ఫిబ్రవరి 1 తేదీన సమ్మక్క సారక్క జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. స్టేట్ ఫెస్టివల్గా రాష్ట్ర పండుగగా గుర్తించింది. దేశవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. సో మనకి తర్వాత ఇది సమ్మక్క సారక్క సంబంధించిన ఇంపార్టెన్స్. ఆ విధంగా మనకు సమ్మక్క సారక్క జాతరకు ఉన్న ప్రాధాన్యత ఏంది, ఆ విధంగా ఒకవేళ ప్రశ్న వచ్చినట్లయితే మనం ఈ విధంగా దాన్ని ఆన్సర్ చేయవచ్చు. అంటే మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ తర్వాత అసలు మ్యాటర్లోకి వెళ్ళాలి. ఇంట్రడక్షన్ అనేది అంటే ఈ జాతర అనేది ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని, అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సమ్మక్క సారక్క జాతర అనేది జరుగుతుంది. ఇది ఒక పెద్ద దేశంలోని ఒక పెద్ద గిరిజన జాతరగా ఇది ప్రఖ్యాతిగాంచింది. ఈ విధంగా అదేవిధంగా మరి ఎక్కడ జరుగుతుందంటే వరంగల్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం గ్రామంలో ఈ జాతర అనేది జరుగుతుంది. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వ పండుగగా జరుపుతుంది. ఈ విధంగా వీరుల సమ్మక్క సారల స్మృతి వారు చేసిన త్యాగానికి గుర్తుగా వారి స్మృతికి వారిని గుర్తు చేసుకుంటూ ఈ జాతర నిర్వహిస్తారు. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతర అని చెప్పేసి రాసి, మరి ఈ జాతర మరి ఏ విధంగా దీనికి ఇతివృత్తమేదని అనే అంశం చెప్పినట్లయితే, వీరు ఈ పడిగిద్దరాజు సమ్మక్క భర్త పడిగిద్దరాజు
ఆయన మేడారం ప్రాంతాన్ని కాకతీయ రాజు ప్రతాపరుద్రునికి సామంతునిగా పాలించేవాడు. కాకతీయ ప్రతాపరుద్రునికి సామంతునిగా పాలిస్తున్నప్పుడు ఆ కాలంలో వరుస కరువు వల్ల ఆయన భూమి కప్పం ప్రతాపరుద్రుని కప్పం చెల్లించలేకపోయాడు. ఫలితంగా ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని మేడారంపైకి పంపాడు. అక్కడ జరిగిన యుద్ధంలో పడిగిద్దరాజు ఆయన కుమార్తెలైన పడిగిద్దరాజు ఆయన కుమార్తెలైన సారక్క మరియు నాగులమ్మ మరణించారు. తర్వాత అదేవిధంగా ఆయన కుమారుడు జంపన్న యుద్ధంలో గాయపడిపోయి సంపెంగ వాగులో పడి మరణించాడు. ఆ విధంగా సంపెంగ వాగే తర్వాత కాలంలో జంపన్న వాగ్గా ప్రసిద్ధి చెందిన ఒక ప్రతీతి. ఆ విధంగా మరి సమ్మక్క కాకతీయ సైనికుడు అధర్మ యుద్ధం చేశామని వెనక నుంచి బల్యంతో పొడిచినప్పుడు ఆమె అక్కడే పడి మరణించింది. మరణించి ఆ శ్వాస విడిచే ముందు ఇక్కడ నన్ను పూజిస్తే ఇక్కడ భక్తుల వాళ్ళ వరాలు తీరుస్తారని చెప్పి మరణించింది. ఆ విధంగా గద్దెలు కట్టి ప్రతిష్ఠించి పూజించడం అనేది ప్రారంభించారు. ఇంకొక కథ ఏముందంటే ఆమె బాగా కాకతీయ సైనికుని చేతులు గాయపడ్డ సమ్మక్క చిలకలగుట్టపైకి వెళ్ళి అక్కడి నుంచి అదృశ్యమైందని తర్వాత అక్కడ గిరిజనులు వెళ్ళి చూడగా ఒక నాగవృక్షం కింద ఒక కుంకుమ భరిణ లభించిందని దాన్నే సమ్మక్కగా భావించి పూజలు చేస్తారనేది మరొక ప్రతీతి. ఈ విధంగా మనం చెప్పి తర్వాత ఈ జాతర జరిగే విధానం ఏంటి, ఈ జాతర ఏ విధంగా జరుగుతుందనే అంశాలను మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ జాతరను ఏ విధంగా చేస్తారు, ఈ జాతరను ఏ విధంగా చేస్తారంటే మొదటి రోజు సారక్క విగ్రహాన్ని జాతర మొదటి రోజు కన్యపల్లి నుంచి సారక్కను గద్దెపైకి తీసుకువస్తారు. రెండవ రోజు చిలకలగుట్టపై నుంచి గిరిజన పూజారులు సమ్మక్క దేవతను తీసుకువచ్చిపోయి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దీంతో జాతర ఊపందుకుంటుంది. జాతర మొదటి రోజు కన్యపల్లి నుండి సారక్కను గద్దెపైకి తీసుకువస్తారు. రెండవ రోజు చిలకలగుట్టపై నుంచి గిరిజన పూజారులు సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దీంతో జాతర అనేది మొదలవుతుంది, ఊపందుకుంటుంది. మూడో రోజున గద్దెలపై ఈ విధంగా మూడో రోజున ఏం చేస్తారంటే గద్దెలపై ప్రతిష్ఠించబడిన దేవతలైన సమ్మక్క సారక్క దేవతలను భక్తులు దర్శించుకుంటారు. భక్తులు ఏ విధంగా దర్శించుకుంటారు? జంపన్న వాగులో స్నానం చేస్తారు. జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత భక్తులు ఆమెను ఈ విధంగా ఈ దేవతలను దర్శించుకొని నగలు, బంగారము, వెండి, బెల్లము, కొబ్బరికాయలు, చీరలు ఆ దేవతలకు సమర్పించుకుంటారు. తర్వాత పిల్లల నుంచి పెద్దల వరకు బెల్లం అంటే తమకు ఈక్వల్గా అంటే తాము ఎన్ని కేజీలు ఉన్నారో అన్ని కేజీల బెల్లాన్ని దేవతలకు సమర్పిస్తారు. ఆ విధంగా పెద్ద త్రాసులో తూకం వేసి అంతే మొత్తం బంగారం, బెల్లం కొనుగోలు చేసి గద్దెల వద్ద దేవతలకు నివేదిస్తారు. దేవతలకు సమర్పించుకుంటారు. తర్వాత అదేవిధంగా అనేక జంతువులను బలిస్తారు. అవేంటంటే కోళ్ళు, గొర్రెలను కూడా బలిస్తారు. తర్వాత నాలుగో రోజు ఆహ్వానం పలికి సాయంత్రం దేవతలిద్దరిని కూడా వనప్రవేశం చేయిస్తారు. దీంతో జాతర ముగిసిపోతుంది. తర్వాత మేడారానికి 10 కిలోమీటర్ల దూరంలో గల బైజక్కపేట గ్రామానికి చెందిన గిరిజనుల చేత మొదటిసారిగా ఈ జాతర జరిపించబడిందని. తర్వాత ఈ దేవతలకు పూజారులుగా 12 కుటుంబాల వారు వ్యవహరిస్తున్నారు. ఈ జాతరలో జంతువులను పూజించడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. సమ్మక్కకు నాగస్వరము, తర్వాత సారక్కకు పెద్దపులి, పడిగిద్దరాజుకు తాబేలు సంకేతాలుగా ఉండేవి. వీటిని నేటి కూడా పూజిస్తారు. అంటే ఈ జంతువులు అంటే నాగస్వరాన్ని చూస్తే సమ్మక్కగా భావిస్తారు. తర్వాత పెద్దపుల్లిని చూస్తే సారక్కగా భావిస్తారు. పడిగిద్దరాజును తాబేలుని చూస్తే పడిగిద్దరాజుగా భావించి ఈ జంతువులకు కూడా వీళ్ళు పూజలు చేస్తారు. వాటిని నేటి కూడా పూజలు చేస్తారు. ఈ విధంగా ప్రభుత్వం 1968 సంవత్సరం నుండి ఈ జాతరను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. ఈ విధంగా ఈ జాతరను ఆసియాలోనే ఒక పెద్ద జాతరగా యునెస్కో సంస్థ గుర్తించింది. ఈ జాతరను
ఆసియా ఖండంలో పెద్ద జాతరగా యునెస్కో సంస్థ గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1996 ఫిబ్రవరి 1వ తేదీన సమ్మక్క సారక్క జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. దేశవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. ఇది మొత్తం ఆసియా ఖండంలో ఒక పెద్ద జాతర. భారతదేశంలో ఒక పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ మీకు ఈ ప్రశ్న సమ్మక్క సారక్క జాతర ప్రాధాన్యత ఏంటి, సమ్మక్క సారక్క ప్రాధాన్యత గురించి అడిగినప్పుడు మనం ఈ విధంగా వివరించినట్లయితే మనకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.